అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా బహిరంగ సభ జరిగాయి. ఎన్టీఆర్ పెన్షన్ పథకంలో భాగంగా దివ్యాంగుల పెన్షన్ అమలులో మార్పులు కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పూర్తిగా మంచానికి పరిమితమైన దివ్యాంగులకు పెన్షన్ 15,000 ఇవ్వాలని జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ కొడవల డిమాండ్ చేశారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ డిమాండ్కు సంఘీభావం ప్రకటించారు. కలెక్టరేట్ ఎదురుగా నరేష్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ నరేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని, వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్ ఏదైతే ఉందో దాన్ని 15,000 రూపాయలకు పెంచాలని న్యాయమైన డిమాండ్ను, న్యాయమైనటువంటి కోరికలు అందరి పట్ల, వికలాంగుల పట్ల విభిన్న ప్రతిభావంతుల తరఫున వాళ్ళందరూ గొంతుకుగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్ను ఇదే ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళను ఒక పక్కన మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో అసలైనటువంటి విభాగంలోకి వెళ్లకుండా కోట్ల రూపాయల అవినీతిలో పక్క చేసుకుంటున్నారే తప్ప ఇలా వివక్షకు అవుతున్నటువంటి వాళ్ళని మాటలకు కాకుండా చేతల్లో జీవో తీసుకొచ్చి 15,000 రూపాయలు పెంచాలన్నటువంటి ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో, ఎంఆర్ మెంటల్ డిజార్డర్ పర్సన్స్, మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు, యాక్సిడెంట్ గురైనటువంటి వాళ్ళు, వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి చేస్తున్నటువంటి దీనికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. దీనికి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సమాజపరంగా కదలలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పుట్టుకతోనే వికలాంగత్వం ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్న కొంతమంది ఉన్నారు. తర్వాత మధ్యలో యాక్సిడెంట్ రూపంలో అయ్యి ఏదో వాళ్ళకు భయం నెట్ అయిపోయి ఇంటికే పరిమితమైనటువంటి వాళ్లకు 15,000 పెన్షన్ కల్పిస్తే వాళ్ళ సమాజపరంగా వాళ్ళకు విలువ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము మీకు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, వాళ్ళ ఉన్నత స్థాయి వర్గాలు కావచ్చు, మెంటల్ గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 పెన్షన్ వస్తా ఉంది అంటే కరెక్టే. మేము పూర్తిగా దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు వచ్చి వాళ్ళకి ఆ పెన్షన్ తీసుకుంటున్నారంటే వాళ్ళని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సమాజపరంగా కదలలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పుట్టుకతోనే వికలాంగత్వం ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్న కొంతమంది ఉన్నారు. తర్వాత మధ్యలో యాక్సిడెంట్ రూపంలో అయ్యి ఏదో వాళ్ళకు భయం నెట్ అయిపోయి ఇంటికే పరిమితమైనటువంటి వాళ్లకు 15,000 పెన్షన్ కల్పిస్తే వాళ్ళ సమాజపరంగా వాళ్ళకు విలువ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము మీకు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, వాళ్ళ ఉన్నత స్థాయి వర్గాలు కావచ్చు, మెంటల్ గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 పెన్షన్ వస్తా ఉంది అంటే కరెక్టే. మేము పూర్తిగా దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు వచ్చి వాళ్ళకి ఆ పెన్షన్ తీసుకుంటున్నారంటే వాళ్ళని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సమాజపరంగా కదలలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పుట్టుకతోనే వికలాంగత్వం ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్న కొంతమంది ఉన్నారు. తర్వాత మధ్యలో యాక్సిడెంట్